తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ఎస్పెషల్లీ కనుక మిథున రాశి వారిని కనుక మనం చూస్తే, మీరు చెప్తూ ఉన్నారు ప్రతి వీడియోలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా మనకి ఆర్థిక పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులున్నా తొలగుతాయి అని. మరి మిథున రాశి వారికి కనుక వారు ఏదైతే సమస్యని ఎదుర్కొంటున్నారో దానికి తగ్గ పరిష్కారం కూడా మనకి ఈ రోజు కనుక మనం పూజ చేసుకుంటే లభిస్తుందంటారా? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 26వ తారీఖు మాఘ బహుళ చతుర్దశి, అద్భుతమైన పర్వదినము మహాశివరాత్రి. ఆ రోజున మనం చేసేటువంటి కార్యక్రమము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. ఏమిటిదంటే మనము మన జ్యోతిష్శాస్త్రానికి అత్యంత మూలమైనటువంటిది కర్మ. మనం ఏదైతే కర్మ చేస్తామో దానికి తగినట్టుగా మన తండ్రి యొక్క కడుపున జన్మిస్తాము. ఆ రుణం ఉంది కాబట్టి ఆ కర్మ వల్లనే మన జాతకంలో దోషాలు యోగాలు నిర్ణయించబడతాయి. దానికి తగినట్టుగానే మన జీవితం అనేటువంటిది ఉంటుంది సంచిత ప్రారంధ కర్మల వల్ల. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఇప్పుడు నడుస్తున్నటువంటి 12వ స్థానంలో శని అయినా, అంటే వీళ్ళకి ఇప్పుడు గురుబలం అనేటువంటిది లేదు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు, లేకపోతే గొప్పగా బ్రతికినటువంటి వీళ్ళు కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడడము, డీపాపులర్ అవ్వడము, డీఫేమ్ అవ్వడము, లేకపోతే ఏది కలిసి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. లగ్నంలో కుజుడు సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చర్మ వ్యాధులు, రక్త దోషాలు లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కలహాలు, కుటుంబ సభ్యులతో కలహాలు జరగడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇక అన్నిటికంటే మూలమైనటువంటిది మీరు చూస్తే మార్చి 28వ తారీఖు, 29వ తారీఖు, మార్చి 30వ తారీఖు షష్టగ్రహ కూటమి అనేటువంటిది పట్టబోతోంది. ఇది మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో పట్టడం వల్ల మిథున రాశి వాళ్ళకి గురుబలం కూడా లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా, ఐదర్ వ్యాపారమైనా లేదా జాబ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నా వాళ్ళకి ఎన్నో పెనుమార్పులు రాబోతున్నాయి. బికాజ్ షష్టగ్రహ కూటమి అంటే ఒక నెగిటివ్ సైన్ అండి. 10వ స్థానంలో పట్టబోతోంది. వాళ్ళ కెరీర్ పరంగా ఎంతో డౌన్ఫాల్ చూడబోతున్నారు. వాళ్ళని రక్షించడానికి గురుబలం కూడా లేకపోవడం వల్ల ఈ యొక్క కెరీర్ పరంగా ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి మార్చి 30వ తారీఖు తరువాత వృషభ రాశి వాళ్ళని వదిలేసినటువంటి కంటక శని ఈ మిథున రాశి వాళ్ళని పట్టబోతోంది. దీనివల్ల కంటక శని అంటే 10వ స్థానంలో శని. దీనివల్ల మళ్ళా కెరీర్ పరంగా ఇబ్బందులు. ఈ యొక్క 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎన్నో పెను మార్పులు సంభవించబోతున్నాయి. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. అప్స్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉంటాయి. దాని నుంచి తప్పించుకోవాలన్నా, ఏదైతే గురుబలం లేదో, వీళ్ళకి సక్సెస్ లేదో, డబ్బులు నిలబడట్లేదో, ఎంత కష్టపడినా విజయం రావట్లేదో, ఈ యొక్క గురుబలాన్ని పెంచాలన్నా ఈ శుక్రరాహుల బలము కూడా లేదు. వీళ్ళ యొక్క గ్రహగతుల ఆధారంగా వాళ్ళకి బలం పెంచాలన్నా షష్టగ్రహ కూటమి వీళ్ళని వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఏమాత్రము టచ్ చేయకుండా వెళ్ళిపోవడానికి కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వాలి. అంటే మనం చేసుకున్న కర్మ వల్లే ఆ ఇబ్బందులు వస్తాయి. అందుచేతనే మనము ఆ మిథున రాశిలో జన్మించాము కాబట్టి ఆ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఇన్ని రకాల దోషాలకి, దీంతో పాటుగా మిథున రాశి వాళ్ళు ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, లేకపోతే పునర్వసు అయినా, ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళైనా, వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో మళ్ళా దోషాలు ఉంటాయి. అది కనుక దోషం ఉందంటే ఇంకా కష్టాలు పాలవ్వాల్సిందే. ఇంకా అలాంటి వాళ్ళ కోసము ఇన్ని దోషాలు ఒకేసారి చేసుకోలేరు కాబట్టి అందరి కోసం సదుద్దేశంతో కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి రోజు రాత్రి జరిగేటువంటి ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి 2025లో. బికాస్ షష్టగ్రహ కూటమి 10th హౌస్లో కంటక శని స్టార్ట్ అవ్వబోతోంది. గురుబలం లేదు, శుక్రబలం లేదు, లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటువంటిది ప్రక్షాళన అవుతుంది. ఎప్పుడైతే మన కర్మ అనేటువంటిది తగ్గుతుందో అక్కడి నుంచి మన కష్టాలు తగ్గుతాయి, మన సమస్యలు తగ్గుతాయి, గ్రహ బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవు. ఇది అత్యంత గొప్ప
గొప్ప విషయం అండి. ఎందుకంటే జన్మకో శివరాత్రి అంటారు. ఎందుకంటారు? ఆ శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటే ఆ జన్మంతా తరించిపోతుంది, శివానుగ్రహం కలుగుతుంది. ఎలా అయితే మార్కండేయుడు ఆ అల్పాయుష్ని దాటాడో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కూడా షష్టగ్రహ కూటమి, కంటక శని, ఈ 2025లో ఉండేటువంటి కర్మలన్నింటినీ దాటుతారు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, 7th and 10th లాట్ అవ్వడం వల్ల మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. 2 మ్యారేజెస్ అవ్వడం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రాకపోవడం కానీ, బికాస్ 7th and 10th లాట్ ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణ పాపి. దానివల్ల అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అందులో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదర్ మెన్ ఆర్ ఉమెన్, ఏదైనా సరే ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. పెళ్ళైన తగువులు అవుతాయి, గొడవలు అవుతాయి, ఎక్కడెక్కడికో దారితీస్తాయి. దీంతో పాటుగా ఇంటర్నల్ జాతకంలో ఇబ్బందులు కొద్దీ ఏ కాలసర్పదోషమో, ఏ కుజదోషమో, లేకపోతే ఏ పితృశాపము ఉన్నాయంటే ఇంకా ఆ మనిషి ఆ మ్యారీడ్ లైఫ్లో సుఖాన్ని అనుభవించలేడు, సంతానపరంగా సౌఖ్యాన్ని అనుభవించలేడు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఏమిటి ఇన్నున్నాయి అని అంటే కర్మ. ఎవరికైనా సరే అండి, మీకైనా నాకైనా ఎవరికైనా ఈ కర్మానుభవం తప్పదు. దీని నుంచి తప్పించుకోవడమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి అద్భుతమైన కార్యక్రమము. గురుగారు, మీరు చెప్పినట్టుగానే రాశిలో వారిగా కూడా ఎవరైనా కూడా జాతకరీత్యా ఎదుర్కొన్న సమస్యలకి కావచ్చు, లేదు అంటే కర్మను దాన్ని తొలగించుకోవాలి, ఈ మహాశివరాత్రి రోజు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, అంటే నేను ఇప్పుడు రాశుల పరంగా వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, ఆ కారణం ఏమిటి, వాళ్ళు అనుభవించేటువంటి కష్టం ఏమిటి, కర్మ ఏంటో వివరించాను. కానీ ఆ రాశులు కాకుండా ప్రతి ఒక్కరూ శివార్చన చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకనంటే శివుడు అత్యంత బోలాశంకరుడు. ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోతాడు, మారేడు దళాలతో ఆయనకు అర్చన చేస్తే పరవశించి పోతాడు. అలాంటి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మీరు తీసుకోండి, రావణాసురుడు సైతము రాక్షసుడు, అధర్మపరుడైనటువంటి రాక్షసుడికి కూడా స్వామి వరాలు ఇచ్చాడు. భక్తిని మాత్రమే కొలమానంగా చూసేటువంటి మహాదేవుడి యొక్క అత్యంత ప్రీతికరమైన రోజు అది. మీకు ఏ పని అవ్వాలన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి సమస్యలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి కోరికలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏవేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏవేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు, తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్రజపాన్ని ఇస్తాను. ఆ మంత్రజపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా నరదృష్టి నివారణ యంత్రములు, ఐశ్వర్య సిద్ధి యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.